వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి అని. చిన్న మెంతం కూర ఎట్లుంది చూడండి, లైన్గా. ఇంకా మా కుష్పాప అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మీకు ఇంతకుముందు అయితే ఒకసారి వీడియో చూపించిన చూడండి. పపాయ తోట చూడండి, మా పపాయలు అయితే చిన్న కాసినాయి మొత్తం. ఇక్కడ వచ్చేసి డ్రాగన్ చెట్టు, సీతల చెట్టు, జామ చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి. ఇవి చిన్న మెంతం కూరని చూడండి, ఎంత లైన్గా ఎంత బాగున్నాయి. గుబ్బురు భలే ఉంది కదా. ఇది వచ్చేసి 1 వీక్ బిఫోర్ వేస్తే 1 వీక్ తర్వాత వస్తుంది మనకి ఈ పంట. యాక్చువల్లీ ఇదైతే చాలా సున్నితంగా ఉంటుంది పంట మాత్రం. ఫస్ట్ ఇట్లా తీసి ఇట్లా కట్టేయాలి చూడండి. తర్వాత కట్టేసిన తర్వాత వాటర్లో కడిగి ఇంకా మార్కెట్ పంపించడమే. నిజంగా చెప్పాలంటే మాత్రం ఈ పంట వేసినా కానీ ఎప్పుడో చిన్నప్పుడు వేసిండ్రంట, మళ్ళీ ఇప్పుడు వేస్తుండ్రంట. అసలు నిజంగా చెప్పాలంటే మాత్రం మార్కెట్కి పోయేసరికల్నే ఖరాబ్ అయిపోయింది చిన్న మెంతం కూర. ఏమైంది ఏమో కానీ కొంచెం లేట్ వీకిండ్రంట, అందుకే ఖరాబ్ అయిందని అన్నారు. చూడండి ఇది వచ్చేసి మా కుష్పాప అన్న కదా మొత్తం దొక్కింది. అసలు నిజంగా 1 వీక్ ఎంతో కష్టపడి పెంచిన ఈట మా కుష్పాప అయితే మాత్రం మొత్తం దొక్కింది. ఇంకా ఎందుకో తెలియదు ఇదైతే ఖరాబ్ అయిపోయి, చూసినప్పుడు ఇది బాగానే ఫ్రెష్ ఉంది కానీ మార్కెట్ తీసుకునేసరికల్లా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది వచ్చేసి క్యాబేజ్ నార అంటే దీని ఈట తొక్కి పెట్టింది. నిజంగా చెప్పాలంటే మాత్రం చూడండి ఎంత బాగుంది కదా. ఆల్మోస్ట్ ఇది వీకడమే, జస్ట్ సింపుల్గానే కానీ చాలా సున్నితంగా ఉంటుంది. సున్నితంగా పీకాలి, సున్నితంగా ఈట కట్టాలి. అసలు ఒక 1 డే ఈట, నాకు తెలిసి ఒక హాఫ్ డే ఈట ఉంటుందో ఉండదు. ఈ పంట వేయాలంటేనే అంత భయం ఉంటుంది నిజంగా చెప్పాలంటే మాత్రం. చూడండి ఎట్లుంది చిన్న మెంతం కూర. నేనైతే మాత్రం ఎప్పుడు కర్రీలు చేయలేదు. అంటే ఇది వచ్చేసి ఎక్కువ ముస్లిమ్స్ తింటారంట, నాకైతే తెలియదు. మేమైతే మాత్రం ఎప్పుడు చూడలేదు. చూడండి ఎంత బాగుంది, చూనికి మాత్రం ఫ్రెష్గా గుబ్బురుగా. ఇంకా మా కుష్పాప చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కదా, చేస్తున్నట్టు చేస్తుంది. మొత్తం ఆకుకూర మొత్తం తొక్కేస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి నేను అన్నా కదా అన్ని చెట్లు ఉంటాయని, డ్రాగన్ చెట్టు గిట మీకు చూపిద్దాం అనుకున్నా. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.